దైవజనుడు మీనాక్షి వివాహం చేయటాన్ని చూసిన తర్వాత మా బంధువులలో ప్రతి ఒక్కరు కూడా వారి కళ్ళు చెమ్మగిల్లాయి. మా అక్కయ్య అల్లుడు శంకరయ్య గారు అయితే నాకు చెప్పాడు, బాబు నాకు చాలా దుఃఖం వేసింది అని చెప్తా ఉంటే దేవుని స్తోత్రం కలిగి కాదు. ఎవరున్నారు అక్కడ? పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. అందుకే దేవుడు నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు, ఎవరి కొరకు బ్రతుకుతున్నావు, నువ్వు ఎవరి మహిమ కొరకు జీవిస్తున్నావు, ఇది ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. మీనాక్షి డెలివరీ చేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. నా అయ్య పెద్ద రైతు, ఆయనకు నెలకు 20-25 వేల రూపాయల వీళ్ళ పెన్షన్ వస్తుంది. మా అక్క ఇంకా బతికే ఉంది. ఎన్నడూ బిచ్చగాళ్ళలాగా మా నాయన దగ్గర పోయి కూడా నేను అడగలేదు. నాకు హక్కు ఉంది, అయినా నాకు ఒక దేవుడున్నాడు. ఆ దేవుడి మీద ఆధారపడతాను, కానీ ఈ లోక సంబంధమైన హక్కుల మీద నేను ఆధారపడొద్దు అనుకున్నాను. అంటే బిడ్డని తీసుకొని, నిండు నెలల మీద ఉన్నటువంటి బిడ్డను తీసుకొని ఆ రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే పరిస్థితి ఏంటో మీరు ఆలోచించాలి. మా నాయన మీద కొట్లాడొచ్చు, హక్కు నాకుంది. ప్రియులారా, దానికంటే ఎక్కువగా ప్రియులారా, నన్ను పిలిచిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, ఎవని కాడి మోస్తున్నానో, ఎవని పనిచేస్తున్నానో ఆ తండ్రి దగ్గర మొరపెట్టితే కరెక్ట్ అనుకున్నాను. అప్పుడు ఆశ్చర్యకరంగా, ఎవరమ్మా డాక్టర్ గారు? రజని, మమతాలో ఉన్నటువంటి రజని మేడాన్ని ప్రియులారా దేవుడు దర్శించి నా ఇంటికి పంపించాడు. పాస్టర్, మీరు భయపడొద్దు, మీ అమ్మాయిని మా దగ్గరికి పంపించండి, నేను కాల్పు చేసి పంపిస్తానన్నాడు. ప్రియులారా, అప్పుడు కూడా జోలబట్టొచ్చు, అప్పుడు కూడా సంఘర్ష దగ్గరికి వెళ్ళి జోలబట్టొచ్చు. ఏ అవకాశాన్ని కూడా ప్రియులారా ఈ లోక సంబంధంగా మేము ఉపయోగించుకోదలుచుకోలేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని మనం నమ్ముతున్నాం. అతడి కార్యాలను చూడాలి, అతడే దీవించాలి, అతడే ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తానన్న దేవుడు అబద్ధమాడేవాడు కాదు. మన కష్టాల్లో, బాధల్లో తప్పించుకునే దేవుడు కాదు. ప్రియులారా, నేను ఎరగాలి, ఆ తర్వాత సంఘానికి చెప్పాలి, నేను రుచి చూడాలి, ఈ ప్రపంచానికి చెప్పాలనుకున్నాను. అందుకే నేను ఎక్కడో బైబిల్ కాలేజీలో ప్రియులారా తయారైనటువంటి సేవకుని కాదు. నేను కష్టపడి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి దినాలు ఉపవాసాలుండి ఆయన మంచితనాన్ని చూసి అనుభవించి ప్రియులారా ఆయనను మీ అందరికి ప్రకటిస్తున్నాను. అందరికి ప్రకటిస్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది అంటే, మన వారసత్వం, మన పితరుడు అయినటువంటి అబ్రహాం యొక్క స్టేటస్ ఇది. అబ్రహాం యొక్క స్థితి అది. ఆయన పిల్లలుగా ప్రియులారా ఆయన విశ్వాస వారసత్వాన్ని స్వీకరిస్తున్న మనం కూడా ప్రియులారా అతని యొక్క విశ్వాస వారసత్వాన్ని మన జీవితంలో ప్రియులారా మనం కంటిన్యూ చేయాలి. ఏదో అయిపోయినట్టుగా భయపడకూడదు, ఏదో జరిగిపోయినట్టుగా భయపడకూడదు. ప్రియులారా, శ్రమలు, అవమానాలు, నిందలు, శోధనలు ఈ విశ్వాస జీవితంలో కామన్ గా వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు అంటే ప్రియులారా, ఇవన్నీ కూడా నిన్ను ఒక మంచి క్రైస్తవుడిగా సిద్ధపరచడానికి, ఒక మంచి విశ్వాసగా సిద్ధపరచడానికి, ఈ అనుభవాల గుండా నిన్ను నడిపించి ఒక ఉన్నతమైన శ్రేష్టమైన జీవితాన్ని నీకు అప్పగించాలి అని. నీ యొక్క ఈ లేమి నుంచి, దరిద్రపు జీవితంలో నుంచి, ప్రియులారా ఈ పేదరికం నుంచి సంపూర్ణంగా విమోచించి ఒక ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను తీసుకురావాలి. అందుకే క్రైస్తవ సమాజంలో ఏం చెప్తారో తెలుసా? శ్రమ రావటం నాకు మేలాయను. చెప్పండి, శ్రమలు రావటం నాకు మేలాయను. అందుకే పరీక్షలు వచ్చినప్పుడు పారిపోవద్దు. అప్పుడు మనం కలెక్టర్లం కాలేము, ఎస్పీలం కాలేము, ఎంఆర్ఓలం కాలేము. ప్రియులారా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించలేము. పరీక్షలు వచ్చినప్పుడు ఎవడైతే ప్రియులారా సవాల్గా సిద్ధపడి ఆ పరీక్ష కొరకు అపియర్ అవుతాడో, కష్టపడతాడో, వాడే రేపు ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు. అది వ్యాపారమే కానీ, వ్యవసాయమే కానీ, చేతి పనే కానీ ప్రియులారా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, గొప్ప చేస్తాడు.
దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియులారా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ప్రియులారా మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయన మోచేతి నీళ్లు త్రాగటం మనం నేర్చుకోవాలి. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? అడవిలో సింహమైనా సరే, ఈ అడవికి రాజని చెప్పేసి అడ్డగోలిగా ప్రియులారా దేన్ని పడితే దాన్ని పట్టుకొని తినదట ప్రియులారా. అది కూడా దేవుడి యొక్క చేతుల వైపు చూస్తుందట. నన్ను సృష్టించిన ఆ సృష్టికర్త ఇచ్చినప్పుడే నా కడుపు నింపుకుంటాను. అది కాకే కావచ్చు. అడవిలో 40 కీర్తనలో మనం కీర్తన గ్రంథంలో చదివినట్లయితే ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో మనకు ఉన్నాయి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి అబ్రహామును మనం పరిశీలించి చూసినప్పుడు ప్రియులారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చేశాడు. చెప్పండి, ఎంత చెప్పితే అంత. మా అమ్మ నాన్న చనిపోయారు, డబ్బెట్టి కొనుక్కున్నాను. అమ్మకో 10,000 నాన్నకో 10,000 ఇచ్చి కొనుక్కున్నాను. మాకు వ్యవసాయ భూమి ఉంది, రాజు రోడ్డు మీదనే ఉంది. కానీ నేను ఈ పట్టణాన్ని విడిచిపోను కదా. నా అమ్మ నాయన నాతో పాటు ఈ పట్టణంలో ఉండాలి. పర్వాలేదు, డబ్బులైనా పర్వాలేదు, ఇక్కడ పెట్టు. ఎప్పుడు జ్ఞాపకం వస్తాం, అప్పుడు వెళ్ళి చూసుకొని వస్తాం. అందుకే ఈ క్రైస్తవ సంఘాలన్నీ కూడా మాకు సమాధుల స్థలం ఇవ్వండి అని చెప్పి ఊరికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఒకరోజు పాస్టర్లందరికీ నేను చెప్పాను, ఏమయ్యా మన బైబిల్లో ఏముంది? మనకు బైబిల్లో కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, కొన్ని మాదిరిలు ఉన్నాయి. అబ్రహాం ఏం చేశాడండి? కొనుక్కున్నాడా? అలాగే కొనుక్కోవాలని మీరు ఎందుకు సంఘాలకు నేర్పించరు? మనం ఎందుకు చేయము? మనం ఊరికి వీళ్ళ దగ్గరికి రావటం, ఆ మినిస్టర్ల దగ్గరికి వెళ్ళటం, టైం వేస్ట్ చేసుకోవటం, అందుకే ఇది ఎప్పుడైతే నా మైండ్లో టచ్ అయిందో ఇక నేను ఆ సమాధుల స్థలం కొరకు ప్రియులారా పోవటం మానేశాను.